పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఏ క్షణమైన యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలంటూ ఇజ్రాయెల్ను అమెరికా హెచ్చరిస్తోంది. ఎనీ టైం ఇరాన్ దాడులతో విరుచుపడొచ్చంటూ అమెరికా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇక సరైన టైం కోసం ఇరాన్ అలాగే మిలిటెంట్ గ్రూపులు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే దేశంలో హై అలర్ట్ ప్రకటించింది ఇజ్రాయెల్. హమాస్ హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వ్యూహాలు రచిస్తోంది. హిజ్బుల్లా టార్గెట్గా 100 మిసైల్స్ ప్రయోగించింది ఇజ్రాయెల్కు అండగా ఉంటామంటూ అమెరికా ప్రకటించింది. రష్యా, చైనా నుంచి ఇటు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోంది. ఒక్కతాటిపైకి ఇస్లామిక్ దేశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్తో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్ నేరుగా రంగంలోకి దిగితే వార్ మరింత ముదిరే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే జరిగితే కనుక ఇది క్రమంగా మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా మధ్య సుదీర్ఘంగా యుద్ధం కొనసాగుతుంది. ఇప్పుడు తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కూడా వార్ మొదలైతే ఇక కష్టమే. మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఎందుకు బలం చేకూరుస్తున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి డ్రోన్ క్షిపణి దాడులకు సంబంధించిన దృశ్యాలు తాజాగా చూస్తున్నారు. లేటెస్ట్ విజువల్స్ ఆన్ ఆర్టీవీ స్క్రీన్. డిస్టర్బింగ్ విజువల్స్. డ్రోన్ దాడులతో ఇరాన్, ఇజ్రాయెల్ ఒకదానిపై ఒకటి పరస్పరం విరుచుకుపడుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇటు ఇజ్రాయెల్ ఐడిఎఫ్ దళాలు విరుచుకుపడుతున్న దృశ్యాలు కనబడతా ఉన్నాయి. మరోవైపు ఇరాన్ నుంచి హిజ్బుల్లా, హమాస్ మిలిటెంట్ గ్రూపులు ఉత్తర ఇజ్రాయెల్పై విరుచుకుపడుతున్న దృశ్యాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించిన తాజా దృశ్యాలు మీరు చూస్తున్నారు. పశ్చిమాసియా మళ్ళీ భగ్గుమంటోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. జాగ్రత్తగా ఉండాలంటూ ఇజ్రాయెల్ను అమెరికా హెచ్చరించింది. ఇరాన్ ఆ దేశానికి చెందిన అనుబంధ మిలిటెంట్ సంస్థల నుంచి ఇజ్రాయెల్కు దాడుల ముప్పు పొంచి ఉందని అమెరికా హెచ్చరిస్తోంది. ఆదివారం తన సీనియర్ కమాండర్ను హత్య చేసినందుకు ప్రతీకారంగా లెబనాన్ హిజ్బుల్లా గ్రూప్ వందల రాకెట్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్పై మెరుపు దాడి చేసిన సంగతి తెలిసింది. అయితే ఇరాన్ నుంచి కూడా ఇజ్రాయెల్కు మరోసారి దాడుల ముప్పు పొంచుందని అమెరికా ఎయిర్ ఫోర్స్ మేజర్ జనరల్ ప్యాట్రిక్ రైడర్ అంటున్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇజ్రాయెల్కు ఇరాన్ నుంచి మరోసారి దాడి పొంచి ఉందని అంచనా వేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇరాన్ నేతలు, ఇతరులు చేసిన కొన్ని బహిరంగ వ్యాఖ్యలతోనే అంచనాకు వచ్చామంటున్నారు అమెరికా నిపుణులు. అంతకుముందు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ ఇజ్రాయెల్ పట్ల ఇరాన్ దూకుడు చర్యలు గతంలో ఎప్పుడూ లేనంతగా ఉన్నాయంటూ ఖండించారు. ఇరాన్ దూకుడు చర్యలను అమెరికాతో కలిసి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు యోవ్ గాలెంట్. ఇజ్రాయెల్ ఆదివారం నాడు లెబనాన్ చెందిన హిజ్బుల్లా గ్రూపు లక్ష్యంగా దాదాపు 100 మిసైల్స్ ప్రయోగించింది. తమపై దాడిని అడ్డుకునే ముందస్తు చర్యల్లో భాగంగా ఈ దాడులకు పాల్పడ్డట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. అయితే మొత్తం మీద మరొకసారి మిలిటెంట్ గ్రూపులన్నీ ఏకమయ్యేటట్టుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు లెబనాన్, అటు ఇరాన్, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో, పాలస్తీనాలోని కొన్ని ప్రాంతాల్లో తిష్టవేసిన హిజ్బుల్లా గ్రూపు నేతలంతా కూడా మూకుమ్మడి దాడులు చేస్తున్నారు. ఇక ఇరాన్ తోడైతే ఎనీ టైం ఇరాన్ దాడులతో విరుచుపడే అవకాశం ఉందని అమెరికా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇస్లామిక్ దేశాలన్నీ ఏకమవుతున్నట్టుగా తెలుస్తోంది. సరైన టైం కోసం ఇరాన్ మిలిటెంట్ గ్రూపులు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ ఓవైపు హై అలర్ట్ ప్రకటించింది. హమాస్, హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వ్యూహాలు రచిస్తుంటే హిజ్బుల్లా టార్గెట్గా 100 మిసైల్స్ ప్రయోగించింది ఇజ్రాయెల్కు అండగా ఉంటామంటూ అమెరికా ప్రకటించిన నేపథ్యంలో అటు రష్యా, చైనా కోసం ఇరాన్ వెయిటింగ్ చేస్తోంది. ఇరాన్ మాత్రం రష్యా, చైనాతో స్నేహహస్తం అందిస్తోంది. రష్యా, చైనా తమను ఆదుకుంటాయంటూ ఇరాన్ భావిస్తుంది.
ఒకవేళ రష్యా చైనా కనుక ఇరాన్ వైపు నుంచి రంగంలోకి దిగితే ఇటు ఇజ్రాయెల్ తరపున అమెరికా, అటు ఇరాన్ తరపున రష్యా చైనా ఇక భీభత్సమే ఉండబోతుంది. ఎందుకంటే అగ్రదేశాలన్నీ గ్రూపులుగా విడిపోయి యుద్ధంలో పాల్గొంటే గనక ఇక మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్కు రష్యా చైనా కనుక సహకరిస్తే ఇటు అమెరికాకు, రష్యాకు, చైనాకు మధ్య ప్రత్యక్ష యుద్ధం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఇరాన్ ఇజ్రాయెల్ వేదికగా ఈ యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద హమాస్ అలాగే ఇజ్రాయెల్ మధ్య వార్ ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి, దేశాల మధ్య యుద్ధంగా పరిణమించే అవకాశం లేకపోలేదు. ఇటు ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఒక్కతాటిపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్తో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్ నేరుగా రంగంలోకి దిగితే వార్ మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. అది క్రమంగా మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అటు యూరప్లో ఉక్రెయిన్ రష్యా మధ్య సుదీర్ఘంగా యుద్ధం సాగుతుంది, సంవత్సరం కాలం పైగా. ఇప్పుడు తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా వార్ మొదలైతే ఇక కష్టకాలం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. టార్గెట్ చేసి మరి మిసైల్స్ని ప్రయోగిస్తున్నారు ఒకరిపై ఒకరు. ఇటు ఇజ్రాయెల్పై లెబనాన్ నుంచి, ఇరాన్ నుంచి వరుసగా హిజ్బుల్లా, హమాస్ గ్రూపులు దాడి చేస్తుంది. మరోవైపు ప్రతీకార దాడులకు పాల్పడుతుంది ఇజ్రాయెల్. వరుసగా టార్గెట్ చేసి అది కూడా రాకెట్లను, డ్రోన్లను, బాంబులను ప్రయోగిస్తున్న పరిస్థితి. బాంబుల వర్షం కురిపిస్తుంది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, తీవ్ర ప్రాణ నష్టం, తీవ్ర ఆస్తి నష్టం జరుగుతోంది. ఏదేమైనా పరిస్థితి మరింత దిగజారితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? నిజంగా దేశాలు ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే, ఇటు అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే నేరుగా ఇన్వాల్వ్ అయింది. మరి రష్యా చైనా కనుక ఇన్వాల్వ్ అయితే కనుక పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.